హైదరాబాద్ బేగంపేట ది ప్లాజా హోటల్లో తెలంగాణ పేపర్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ కాగితం మరియు బోర్డులపై జీఎస్టీ రేటును 18% నుంచి 5% లేదా 8%కి తగ్గించాలని డిమాండ్ చేశారు. కాగితం విలాస వస్తువు కాదని, విద్యార్థులు, ప్రచురణకర్తలు, ప్రింటర్లు, ప్యాకేజింగ్ పరిశ్రమలకు ఇది అవసరమైనదని తెలిపారు. 18% జీఎస్టీని పెంపు విద్య, పర్యావరణం పరిశ్రమలపై భారమని, పేపర్పై రకరకాల రేట్లు కాకుండా ఒకే జీఎస్టీ విధించాలని కోరారు. జీఎస్టీ తగ్గేదానికి అందరము ఇక్కడ కానీ గవర్నమెంట్ ఏమంటుంది, ఇదే పేపర్ నోట్బుక్ కి వాడితే 0% అంట, ఇదే పేపర్ టెక్స్ట్ బుక్ కి వాడితే 18%, ఇదే పేపర్ మన ప్యాంప్లెట్స్ కి వాడితే 18% మళ్ళా. అయితే దానివల్ల ఏమవుతుందంటే పేపర్ ప్రొడక్షన్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది, ఎందుకంటే ఇది 5% అండ్ క్లారిటీ వస్తుంది. అండ్ అది మా ఉద్దేశం. అండ్ మనకి ఏమని చెప్పారు స్టార్టింగ్లో, జీఎస్టీ సింగిల్ ప్రోడక్ట్ సింగిల్ ట్యాక్స్, సింగిల్ కంట్రీ సింగిల్ ట్యాక్స్ అన్నారు. మనకి ఇప్పుడు ఒక పేపర్లోనే 4 ట్యాక్స్లు 5 ట్యాక్స్లు, ప్రతి ప్రోడక్ట్లో 3 ట్యాక్స్లు 4 ట్యాక్స్లు, అది కరెక్ట్ పద్ధతి కాదు. సింగిల్ ట్యాక్స్ 5% పెట్టమని మా అందరి వినతి. ప్లస్ ప్రొసీజర్స్ కూడా క్లియర్గా, కన్ఫ్యూజన్ లేకుండా ట్యాక్స్ పే చేసే కన్జ్యూమర్కి, అమ్మే ట్రేడర్కి, తయారు చేసే పేపర్ మిల్ వాళ్ళకి కూడా అంత క్లారిటీ ఉండాలని మా రిక్వెస్ట్. యూనిఫామ్ తెలంగాణ పేపర్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున మేమందరం మెంబర్స్. మాకి ఒకటి ఫెడరేషన్ ఆఫ్ పేపర్ ట్రేడర్స్ అసోసియేషన్ కూడా ఉంది, అది ఆల్ ఓవర్ ఇండియా బాడీ. మేమంతా రిప్రజెంటేషన్ చేస్తున్నాము. అయినా వాళ్ళకి ద కన్ఫ్యూజన్ స్టిల్ కంటెక్ట్స్. మేము అందరితో, ప్రైమ్ మినిస్టర్తో, నిర్మలా సీతారామన్ అందరితో కాంటాక్ట్ చేస్తున్నాం. లోకల్ ఫైనాన్స్ మినిస్టర్స్ అందరినీ కూడా కాంటాక్ట్ చేసాము. వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకొని బహుశా రేపు 11, 12 కల్లా నెక్స్ట్ 2-3 డేస్లో క్లారిఫికేషన్ ఇస్తారనే ఉద్దేశం. మా గొంతు కూడా వాళ్ళందరికీ వినేటట్టు మీరందరూ సహాయం చేసి వాళ్ళకి వినిపించేటట్టు ఇది చెప్తే, మేము అనేది ఒకటి సరళీకృతం, ఒకటే సింగిల్ ట్యాక్స్ చేయండి, మీ ఇష్టమే. 5 చేస్తారు, 8 చేస్తారు, ఒకటే. తర్వాత అన్ని ప్రోడక్ట్స్కి ఒకటే చేయండి. మా దాంట్లో మేమేమి ఇది కోరటం లేదు.